మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బర్రి రాజశేఖర రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కళాశాలలకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. దుండికల్లోని MLRIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. చిన్న దామోదర చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారని అందులో నోటీసుల్లో పేర్కొన్నారు. అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బర్రి రాజశేఖర రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కళాశాలకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. దుండికల్లోని MLRIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. చిన్న దామోదర చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారని నోటీసులో పేర్కొన్నారు. మా కరెస్పాండెంట్ పవన్ పూర్తి సమాచారం అందిస్తారు. పవన్, మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించి కాలేజీలకు హైడ్రా నోటీస్ కూడా జారీ చేసింది. ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి చూస్తే దొండిగల్లోని MLRIT సంబంధించిన ఇన్స్టిట్యూట్ కి పూర్తిగా నోటీస్ కూడా జారీ చేసింది. ఎందుకంటే ఇందులో దామోదర చెరువు సంబంధించి FTL బఫర్ జోన్ లో యొక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా నిర్మాణం చేపట్టారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా నోటీసులు జారీ చేసిన క్రమంలో ఇందులో దీనికి సంబంధించి సర్వే చేయడానికి కూడా రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా మరి కొద్దిసేపట్లో రానున్నారు. మొత్తానికి హైడ్రా సంబంధించిన నోటీసుల పైన ఇప్పటికే మర్రి రాజశేఖర రెడ్డి మాత్రం స్పందించలేదు. మరోవైపు తమకు ఇలాంటి నోటీసులు రాలేదని చెప్పి కూడా మర్రి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం కూడా FTL బఫర్ జోన్ లోనే నిర్మించారని చెప్పి కూడా దీనికి ప్రధానంగా హైడ్రా నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.